గంగావతరణం. పూర్వం అయోధ్యకు రాజైన సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలని యాగాశ్వాన్ని వదులుతాడు. దాన్ని ఎవరో అపహరించడంతో తన 60,000 మంది కుమారులను వెతకమని పంపిస్తాడు. వాళ్ళు భూమంతా వెతికి చివరికి పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో తమ యాగాశ్వాన్ని చూస్తారు. మహర్షే అపహరించారనుకొని 60,000 మంది కోపంతో ఆయన మీదకు వెళ్తారు. మహర్షి కోపంతో వారిని భస్మం చేసి బూడిద రాసులుగా చేస్తారు. సగరుడు వెళ్ళిన తన కొడుకులు ఇంకా యాగాశ్వం తిరిగి రాకపోవడంతో మనవడు అంశుమంతుణ్ణి పంపిస్తాడు. అంశుమంతుడు తన వారిని వెతుక్కుంటూ కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి విషయం తెలుసుకుని ఎంతో బాధపడి వారికి తర్పణలైనా చేద్దామని నీటి కోసం చూస్తాడు. మహర్షి కోపాగ్ని వల్ల భస్మం కావడం వల్ల బ్రహ్మలోకంలో ఉన్న గంగ క్రిందికి వచ్చి వారి మీద ప్రవహిస్తేనే వారికి ఉత్తమ గతులు వస్తాయని గరుక్మంతుడు చెప్తాడు. అంశుమంతుడు విచారంగా యాగాశ్వాన్ని మాత్రమే తీసుకుని తిరిగి వెళ్ళి సగరునికి జరిగిందంతా చెప్పి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తాడు. అలా సగరుడు, తరువాత అంశుమంతుడు, తరువాత రాజైన దిలీపుడు గంగ కోసం ప్రయత్నించి విఫలమవుతారు. తర్వాత భగీరథుడు రాజైన వెంటనే ఎలా అయినా తన పితృదేవతలకు ఉత్తమ గతులు రావాలని గంగ కోసం బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు. భగీరథుడు బ్రహ్మను సాకార రూపంగా చూసి గంగను కిందికి తేవాలని దృఢ నిశ్చయంతో 2 చేతులు పైకెత్తి తన చుట్టూ 4 పక్కల అగ్నిని పెట్టుకొని కళ్ళు తెరిచి దాన్నే చూస్తూ శరీరాన్ని శోషింపచేసి నెలకొక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భరించగలవాడు శివుడే కాబట్టి ఆయనకు తపస్సు చేయమని చెప్తాడు. మళ్ళీ సంవత్సరం పాటు బొటనవేలు మీద నుంచుని తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు భగీరథుడు. శివుడు గంగను పట్టడానికి హిమాలయ పర్వతం మీద నుంచుని దూకమంటాడు. శివుడు తనను పట్టగలడా అని గంగ అహంకరిస్తే సంవత్సరం పాటు తన జటాజూటంలోనే బొట్టు కింద పడకుండా గంగను ఆపేస్తాడు శివుడు. తరువాత భగీరథుడు ప్రార్థిస్తే గంగను ప్రవాహంగా తన జటాజూటం నుంచి వదులుతాడు. అలా గంగ భగీరథుని వెంట వెళ్తూ అడ్డుగా వచ్చిన జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తుంది. మహర్షి కోపంతో గంగను అరచేత పట్టి మింగేస్తాడు. మళ్ళీ భగీరథుని ప్రార్థన మేరకు తన చెవి నుంచి వదులుతాడు. జహ్నువు చెవి నుంచి రావడం వల్ల గంగ జాహ్నవి అయింది. అలా గంగ భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి అతని పితృదేవతలపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ఇస్తుంది. భగీరథుని వల్ల భూమి మీదకి వచ్చిన గంగ భాగీరథి అయింది. అలా భగీరథుడు అసాధ్యం అనుకున్న దానిని పట్టుదలగా సాధ్యం చేశాడు. శివుడు ఎవరూ ధరించలేని గంగను ధరించి గంగాధరుడయ్యాడు. ఈ కథ వాల్మీకి రామాయణంలో గంగావతరణం అనే పేరుతో ఉంటుంది. థ్యాంక్ యూ.